దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. ద్రాక్షవల్లికున్న ఇంకో పేరేంటో తెలుసా? ప్రేమ స్వరూపి అనండి. మొదటిదేమో ఆయన పరిశుద్ధుడు. చెప్పండి, మొదటిది తీగల్లో కూడా ఏముండాలి? ఆయన ప్రేమ స్వరూపి. తీగల్లో ఏముండాలి? ప్రేమ నిలిచి ఉండాలి. గడిచిన వారం చాలా ఎక్కువగా చెప్పుకున్న ముందు వారంలో మనుషుల భాషలతో మాట్లాడినను, దేవదూతల భాషలతో మాట్లాడినను, ప్రేమ లేనివాడినైతే ఫలితము లేదు, వ్యర్థం. నిజమే, సంఘానికి రావటం కాదు, పాటలు పాడామా లేదా, చప్పట్లు కొట్టామా లేదా, కానుక వేసామా లేదా, ఆరాధన చేసామా లేదా, ప్రార్థన చేసామా లేదా, వాక్యం విన్నామా లేదా, ఇవన్నీ చేసి వెళ్ళిపోయాం, చక్కగా అయిపోయింది, మళ్ళీ ఆదివారం బైబిల్ పాటల పుస్తకం పట్టుకుని పరిగెత్తుకుని వచ్చేయడం కాదండి. ఆయన యందు నిలిచి ఉన్న వానికి కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని లక్షణాలు ఉండాలి. ఒకటి, ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. రెండవది, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నట్లుగా మనము కూడా, మనలో కూడా ప్రేమ నిలిచి ఉండాలి. నువ్వు అందరినీ ప్రేమించకపోతే క్రీస్తు ప్రేమను క్రియలలో ఇతరులకు కనపరచలేవు. ఖచ్చితంగా ప్రేమ నీలో ఉండాలండి. ప్రేమ నీలో ఉండాల్సిందే. వాక్యం అది. వాక్యము ప్రేమ అనే 2 అక్షరాల మీద నిలిచి ఉన్న గొప్ప పుస్తకం. ఒకటి, ప్రభువుని ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని. 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు, 2 కళ్ళు లాంటి బైబిల్కి. స్తోత్రం చెప్పండి. మరి ప్రేమిస్తున్నావా? ఇంకా పగలు, కక్షలు, ద్వేషాలు, అసూయలు, మత్సరాలు అన్నీ పెట్టుకొని, ఎవరితోనూ సరైన సంబంధాలు లేకుండా, ఎవరితోనూ మంచి రిలేషన్స్ లేకుండా, అందరిని వ్యతిరేకం చేసుకుంటా, అందరి మీద విషం చల్లుతా, ఎందుకు బ్రతికేది? అందరితోనూ మంచి సంబంధాలు తీసుకుని పరలోకాన్ని అనుభవించాల్సింది పోయి 133వ కీర్తన మొదటి వచనం, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట, శాశ్వత జీవం అందులో ఉంటుంది, ఆశీర్వాదం అందులో ఉంటుందని ఉంది కదా. ఒకరినొకరు ప్రేమించాలండి. కక్షలు ప్రక్కన పెట్టాలి, అసూయలు ప్రక్కన పెట్టాలి, కోపాలు పక్కన పెట్టాలి, తాపాలు పక్కన పెట్టాలి. క్రీస్తు ప్రేమ నీలో నిలిచి ఉన్నప్పుడే నీవు క్రీస్తుతో పాటు నిలిచి ఉన్నట్టు. క్రీస్తు ప్రేమ నీలో నిలిచి లేకపోతే నీవు క్రీస్తులో నిలిచి ఉన్న వ్యక్తివి కాదు. ఖచ్చితంగా చెప్పేశాడు ఇక్కడ, ఆయన ప్రేమ స్వరూపి. ద్రాక్ష వల్లిలో ఏ లక్షణాలు ఉంటాయో ద్రాక్ష తీగలో అదే లక్షణాలు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది, ఆయన పరిశుద్ధుడు కనుక నీలో కూడా పరిశుద్ధత ఉంటేనే నీవు ఆయన యందు నిలిచి ఉన్నట్టు, ఆయన నీ యందు నిలిచి ఉన్నట్టు. రెండవది, ఆయన ప్రేమ స్వరూపి కనుక ఆ ప్రేమ నీలో నిలిచి అందరినీ ప్రేమించే వ్యక్తిగా, అందరినీ చక్కగా మంచి మనసుతో జాలి, దయ, ప్రేమ, కరుణ, కనికరం అన్నీ చూపించే వ్యక్తిగా నువ్వు నడిస్తేనే ఆయన బ్లడ్ గ్రూప్ నీలో ఉన్నట్టు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాంటి ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు, నువ్వు క్రైస్తవుడు అన్న పేరుకు మాత్రం బ్రతుకుతున్నావు కానీ సున్నము కొట్టిన సమాధులు. కొంతమందికి అసలు ఇంట్లో కూడా ఒక్క శ్రేయోభిలాష ఉండరు కొంతమందికి. మరి అదేం బతుకో, ఎందుకు బతుకుతారో తెలియదు కానీ పొద్దున్న లెగిసిన దగ్గర నుండి చిన్న పిల్లోడి దగ్గర నుండి పెద్దోడు వరకు అందరితోనూ గొడవలు పెట్టుకుంటామే. మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు కొంతమంది ఇళ్లలో, మామూలు ప్రొఫెషనల్స్ కాదు. ఆడికి కాసేపు నిద్రపోవటమే ఇంటికి క్షేమం. ఆడి నిద్ర లేచాడా మొత్తానికి ఏం జరుగుద్దో తెలియదు, ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది, భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు.
నోరు తెరిచి మాట్లాడే ప్రతి మాట గుణపాలే. పొడుస్తా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఎందుకు ఆ ఇల్లు నరకంలాగా ఎందుకు బ్రతకటం? పరలోకం అనేది నీ చేతుల్లో ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రేమకు మించినటువంటి సంతోషం, ఆనందం, ఆశీర్వాదం ఇంకొకటి లేదండి. ప్రేమను విత్తాలి, ప్రేమను కొయ్యాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి. నువ్వేది విత్తుతావో అదే కోస్తావు. రోజు పగలు విత్తుతున్నావు అనుకో, పగలే కోస్తావు. కక్షలు విత్తితే కక్షలే కోస్తావు. చెడు విత్తితే చెడే కోస్తావు. నీ నోటిలోండి విషం విత్తితే విషమే కోస్తావు. ఎప్పుడు చూసినా ప్రేమే విత్తితే ప్రేమనే కోస్తావు. పరలోకాన్ని అనుభవిస్తావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏది మాట్లాడినా ఇతరుల్లో తప్పులే చూస్తారు, మంచి చూడరు. వాళ్ళకి ఎప్పుడు ఏం కనపడతాయంటే దోషాలే కనపడతాయి. అస్సలు మంచి చూడరు. ఎంత మంచి ఉన్నా చూడరు. సీక్రెట్ నేర్చుకోండి ఎప్పుడైనా సరే. అవతలోళ్ళు చెడు కాదు మనం చూడాల్సింది. అవతలోళ్ళలో కొన్ని మంచి యాంగిల్స్ ఉంటాయి, అవి తీయండి. అవి పెట్టి కొంచెం అప్రిషియేట్ చేయండి. అప్పుడప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉంటే వాళ్ళు సంతోషపడతారు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎంత మెత్తగా అయిపోయింది ఏంటి అన్నాం, అదొకటో రోజు. ఈరోజు ఎంత గట్టిగా అయిపోయింది ఏంటి అన్నాం, అది రెండో రోజు. ఇదేంటి గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా అయిపోయింది, అది మూడో రోజు. ఎప్పుడు చూసినా ఇయ్య కనపడతాయి కొంతమంది మగోళ్ళకి. ఏ రోజుకి ఆ రోజు ఓ పేరు ఎట్టండి. మెత్తగా ఉండేసిన రోజు అనండి, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత వండుకుంటే బాగుంటుంది ఇలాగా అనండి, సంతోషపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. గట్టిగా వండిన రోజు చెప్పండి, నా పళ్ళు ఎంత గట్టిగా నీకు అర్థమైపోయింది, అందుకని భలే గట్టిగా ఉండవు అనండి. అప్రిషియేట్ చేయండి. అసలు నా టేస్ట్ నీకు 100 కొంత భలే తెలిసిపోయింది అనండి. ఏసు రక్తం చేయండి. స్తోత్రం చెప్పండి. కసురుకుంటా తిట్టుకుంటా, ఇదేం అన్నం, ఇదేం కూర, ఇదేం సారు, ఇదేం పప్పు, ఇక అన్నిటికీ పేర్లు పెడతా ఉంటే రోజు పనిచేసేవాళ్ళు, రోజు కష్టపడేవాళ్ళు ఎప్పుడు సంతోషిస్తారు? ఒకరినొకరు అభినందించుకోవాలి, ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోవాలి, ఒకరినొకరు ప్రేమ చూపించుకోవాలి, ప్రేమతోనే సంభాషించుకోవాలి. నువ్వు నీ ఇంట్లో వాళ్ళని ప్రేమించాలి, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, ఎవరు ఆకలిగా ఉన్నారో వారికి అన్నం పెట్టాలి, సహాయకుడిగా ఉండాలి. క్రీస్తు ప్రేమ క్రియలలో కనపరిచినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ప్రభువు చెప్తున్న నా యందు నిలిచి ఉండే వాళ్ళు ఉండాల్సిన లక్షణాల్లో మొదటిది నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధుడు. రెండోది నేను ప్రేమ స్వరూపిని కనుక మీలో కూడా ఏం కనపడాలి? ప్రేమ కనపడాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇక మూడవ మాట, 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. రైట్. మూడవది, నేను ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకునేవాడు ఎలా ఉండాలంట? ప్రభు ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలాగే నడుచుకోవాలట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన మనకి ఏమవుతాడో చెప్పండి. తండ్రి అనండి. ఆయన మనకి ఏమవుతాడు? మనం ఏమవుతాం ఆయనకి? ఎవరి పోలికలు ఉండాలి మనకి? ఆమేన్ చెప్పండి. తండ్రి పోలికలు ఉన్నాయా? పక్కోడు పోలికలు వచ్చేసాయా? పక్కన ఇంకొకడు ఉన్నాడు తెలుసు కదా, ఎవడాడు? కొంతమందిలో ఆడి పోలికలు కొట్టొచ్చినట్టు కనపడిపోతాయి. పోయిన వారం చెప్పాను, ఆడికి ఒక తండ్రిని టైటిల్ ఉంది, అబద్ధికులకు జనకుడు. చెప్పండి, అబద్ధికులకు జనకుడు. ఆడొక తండ్రి. నీవు పరమ తండ్రి బిడ్డవైన రక్తంలో కడగబడి ఆయన పోలికలు నీలో ఉన్నప్పుడు నువ్వు తండ్రి అని పిలిస్తే పరమ తండ్రి పోలుకుతాడు. పొరపాటు ఆయన రక్తంలో కడగబడకుండా సైతాను పోలికలతో తండ్రి అని పిలిచావా, ఏంటి నా కొడుకు అని వచ్చేస్తాడు పక్కకి. నువ్వు ఎవరి కొడుకో ఎవరి పోలికలు ఉన్నాయో చూసుకో ఒకసారి గట్టిగా. నీకు యేసయ్య పోలికలు నీలో కనపడినప్పుడు యేసు లాంటి ప్రవర్తనే నీలో నుండి బయటికి వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనేనో అలాగే నడుచుకొనవలెను. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా.
మనకు మాదిరి ఎవరు? మన హీరో ఎవరు? కొంతమందికి హీరోలు వేరు కదా. ఈ లోకంలో కొంతమంది మనుషుల్ని పెట్టుకుంటారు వారు మనసుల్లో. ఒక్కొక్కడు జుట్టు చూడాలండి, అబ్బో గుర్రం బొచ్చులు, రకరకాల ఐటమ్స్ కనపడతా ఉంటాయి. ఇలాగ పైకి లేపేసి ఇటో పక్క. ఆడెవడనో చూస్తాడు, ఈడిది కాదు ఇది, సొంతది కాదు అది. ఎవడనో చూస్తాడు బయట, పలానా సినిమాలోనో పలానా సీరియల్లోనో పలానా వ్యక్తో లేకపోతే బయటో రాజకీయ నాయకుడు ఎవడో ఉంటాడు వీడి దృష్టిలో హీరో ఆడు. వాళ్ళకలాగా దువ్వటాలు, వాళ్ళకలాగా నడవటాలు, వాళ్ళకలాగా చేయటాలు, విగ్రహారాధన. క్రైస్తవ్యంలో కూడా జరుగుతుంది ఇలాంటిదే. కొంతమంది ఏమో మనుషులను అనుకరిస్తారు, దైవజనులను అనుకరించడం అంటే ఇది భౌతికమైన వాటి విషయాల్లో. కొన్ని ఆత్మ సంబంధంగా వారి విశ్వాసాన్ని అనుసరించి నడుచుకోండి అన్న మాట అయితే పర్వాలా. వాళ్ళ ప్రార్థనను అనుసరించండి, వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించండి, వాళ్ళ జీవితాన్ని అనుసరించండి అంటే పర్వాలా. అలా కాదు. ఆయన ఎలా పాడతాడో ఈయన కూడా అలాగే పాడతాడు, ఆయన ఎలా నడుపుతాడు ఈయన కూడా అలాగే నడుపుతాడు. ఈ పైకి అనుకరణలు ఎక్కువైపోయినాయి. కొన్ని మినిస్ట్రీలు చూస్తూ ఉంటా, ఆ మినిస్ట్రీ హెడ్ ఏం చేస్తే ఆ కిందోళ్ళు కూడా అదే చేస్తారు. ఆయన ఎలా మాట్లాడితే ఈయన అలాగే మాట్లాడతాడు. ఆ మినిస్ట్రీ ఓనర్ గారు హెడ్ అయిన పెద్ద అయిన 2 ఉంగరాలు ఓ బ్రాస్లెట్ అన్నీ పెట్టి ఇలా ఊపుతున్నాడు అనుకోండి, నెక్స్ట్ బ్రాంచ్ పాస్టర్ కూడా ఊపుతూ ఉంటాడు ఇలాగ 2 ఉంగరాలు ఎట్టి 3 బ్రాస్లెట్లు ఎట్టి ఇలా అంటూ ఉంటాడు. వాళ్ళు ఓనర్ గారు అలా చేస్తాడు, ఈయన కూడా అలాగే చేస్తాడు. ఆ పెద్ద పాస్టర్ గారు పాట ఎలా పాడితే చెప్పండి, ఆయన కూడా అలాగే, ఆయన చెయ్యేలా ఎత్తాడా ఈయన కూడా చెయ్యేలా ఎత్తాలి. ఆయన ఇంకోలాగా యాక్టింగ్ చేశాడా ఈయన కూడా అలాగే యాక్టింగ్ చేయాలి. పైకి అనుకరణలు ఎక్కువైపోయినాయి. ఆయన వైట్ బట్టలు వేసాడు కాబట్టి నేను కూడా వైట్ బట్టలు వేయాలి. కొంతమంది చెప్తా ఉంటారు, మా ఊర్లో నన్ను జూనియర్ జ్యోతిరాజ్ గారు అంటాడు వచ్చేవాడు. మంచిదిరా బాబు, దేంట్లో అంటే నాకులాగా వైట్ బట్టలు వేస్తాడు, అది ఓ లాల్చిని ప్యాంటు. దాంట్లో ఎందుకు వైట్ బట్టల్లోనూ లేకపోతే ఇంకో దాంట్లో ఏమి ఉండదు, అది కాదు కావాల్సింది. ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగినటువంటి విశ్వాస యోధులను అనుకరించి నడుచుకోవాల్సిన ఆ పరిస్థితులు ఉన్నాయి. వారి విశ్వాసం, వారి ప్రార్థన, వారి ఉపవాసాలు, వారి దీక్ష, వారి భక్తి, వాటిని అనుసరించాలి. పైకి చేసే కాదు కావాల్సింది. మా పూర్వీకులైన పెంతెకోస్తు నాయకులు అందరూ తెల్ల బట్టలు కట్టుకుని పంచీలు వేశారు కాబట్టి మేము కూడా పంచీలు కడతామని ఇప్పుడు వరకు పంచీలు తీని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా. ఏమండి, అందుకని నేను చెప్పే మాట ఏంటంటే వారి వస్త్రధారణం, వారి విధానాలు, వారి యాక్టింగ్ అవి కాదు కావాల్సింది. ఈరోజు మనం వాళ్ళందరినీ ప్రక్కన పెట్టేయండి, మనుషులను ప్రక్కన పెట్టండి. నేను చెప్తాను రోల్ మోడల్ ఫలానా వ్యక్తి అని కూడా ఏ భక్తుడిని కూడా చెప్పకండి. నేను ఒకే ఒక మాట చెప్తాను, యేసులాగా మాత్రమే మనం బ్రతకాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఎలాగూ నడుచుకొనేనో చెప్పండి ఈ మాట గట్టిగా. అంతే. మీరు యేసులాగా మారిపోవాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు చేయొద్దండి, ఆమేన్ చెప్పండి. యేసులాగా మారిపోవాలి అని అంటే ఆయన దృష్టి ఎలా చూశాడు బైబిల్లో అది ధ్యానం చేయండి. ఆయన చూపు ఎలాగుంది, ఆయన మాట ఎలాగుంది, ఆయన క్రియలు ఎలాగున్నాయి, ఆయన పద్ధతి ఎలాగుంది, ఇతరులతో ఎలా మాట్లాడేవాడు, ఆయన నోటిలో ఏమైనా దోషాలు ఉన్నాయా, ఏమైనా తప్పిదాలు ఉన్నాయా. రైట్, యేసులాగా నా మాట మారిపోవాలి, యేసులాగా నా పదజాలం మారిపోవాలి, యేసులాగా మృదువైన స్వభావం నాలోకి వచ్చేయాలి, యేసు లాంటి దయ, యేసు లాంటి కనికరం, యేసు లాంటి కృప చూపించే ఆ మంచి మనసు అది నాకు వచ్చేయాలి. నిన్ను ప్రజలు చూస్తున్నప్పుడు నీలో ఒక చిన్న క్రీస్తుని చూడాలి ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పై రూపం కాదు మార్చబడటం, పై రూపం కాదు కావాల్సింది. పై రూపాలు మారొద్దండి, పై రూపాలు ఎలాగున్నా పర్వాలేదండి, అది కాదు కావాల్సింది. హృదయపు లోతుల్లో నుండి యేసును చేరుకోగలిగే ఒక గొప్ప ఆధ్యాత్మిక శిఖరాలకు చేరగలిగే ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభవాలు మన జీవితాల్లో నిండుకొని ఉండాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎలాగూ నడుచుకొనేనో అలాగే యేసయ్య ఎక్కడెక్కడ ఎలా మాట్లాడాడో అవన్నీ ప్రాక్టీస్ చేయండి. అవతల వ్యక్తితో ఆయన మాట్లాడిన ప్రేమ మూర్తి, ఆ మాటల విధానం, ఆయన క్షమాగుణం,
అన్ని ప్రాక్టీస్ చేయండి. అవి ప్రాక్టీస్లోకి రావాలి. మన దినచర్యలలో యేసును అనుకరించి, యేసును అనుసరించి, యేసులాగా బ్రతకడానికి, యేసులాగా జీవించడానికి మన జీవన శైలి మారిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఆయన యందు ఉన్నాను అని చెప్పుకునేవాడు తాను ఎలాగూ నడుచుకొనేనో అలాగే మనం కూడా నడుచుకోవాలి. ఆమేన్ చెప్పండి. లేకపోతే నువ్వు ఆయన యందు ఉన్న వ్యక్తివి కాదు. నువ్వు క్రీస్తు పోలికలు రాకపోతే, క్రీస్తు స్వారూప్యం నీలోనికి రాకపోతే, ఆయన యొక్క గుణగణాల్లోనికి, అనుగుణ లక్షణాల్లోనికి నీ జీవితం రాకపోతే నీవు క్రీస్తు నందు ఉన్న వ్యక్తివి కాదు. ద్రాక్ష వల్లిలో ఏ పళ్ళు వస్తాయి? ద్రాక్ష పళ్ళే రావాలి. ఆమేన్ చెప్పండి. క్రీస్తులో నిలిచి ఉన్నవాడికి ఏ లక్షణాలు రావాలి? క్రీస్తు లక్షణాలే రావాలి. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఈరోజున ప్రభు లాంటి జీవితాన్ని మనం కోరుకుందాం. చెప్పండి. మొదటి మాట, ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకునేవాడు వానిలో పాపం ఉండకూడదు. గట్టిగా చెప్పండి. ఒకటి, వానిలో పాపం ఉండకూడదు. రెండవది, అందరినీ ప్రేమించబద్దులమై ఉన్నాం. చెప్పండి. అందరినీ ప్రేమించబద్దులమైన. మూడవది, క్రీస్తులాగా నడుచుకోవాలి. చెప్పండి. ఎలాగా? క్రీస్తులాగా నడుచుకో. నాలుగవ మాట, చివరి మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుండి 56 వచనాల వరకు చదువుదాం. కావున యేసు ఎట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఈ 56 అందరూ చదవండి. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువులో నిలిచి ఉండుట అనే దానికి 4 లక్షణాలు చెప్పాను. 1, పాపం ఉండకూడదు. 2, అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. 3, ఆయనలాగా జీవించాలి. 4, ఆయన శరీరమును భుజించి ఆయన రక్తమును పానం చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఇందులోనే ఇంకో మాట కూడా అన్నాడు, నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయవాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమందు నేను వానిని లేపుదును అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన శరీరమును భుజించి ఆయన రక్తము పానము చేయడం అంటే మనం తీసుకునే బలమైన అంశం ఏంటది? బల్లారాధన. చెప్పండి ఈ మాట కొంచెం గట్టిగా చెప్పండి. ప్రభువు బల్ల అనండి. ఎప్పుడు తీసుకుంటాం ఇది? మనం రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా, బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన శరీరమును భుజించి ఆయన రక్తం పానం చేయడం, ఆయన జ్ఞాపకం చేసుకునే ఒక గొప్ప అంశంగా మనం అందరం కూడా దీన్ని ఆచరిస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇది తీసుకోవడం లేదంటే బాప్తీసం తీసుకోలేదన్నమాట. బాప్తీసం తీసుకోకపోతే నీకు దేవునికి సంబంధాలు లేవన్నమాట. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. రక్షణ పొందిన తర్వాత, నీవు ఆయన రక్త సంబంధిగా మార్చబడిన తర్వాత, నీవు ఇంకా క్రీస్తు శరీరంలో ఒక భాగమై ఆయనను ఆరాధించడానికి ఒక బలమైన ఆరాధన మనం చేస్తున్నాం. ఆయన శరీరమును భుజించి ఆయన రక్తమును పానం చేస్తున్నాం. చాలామంది దీనిలో పాలు పొందడం లేదు. ఇంకా నువ్వు ఆయన యందు ఉన్నావు, నీ యందు ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఒక బలమైన గుర్తు ఏమిటంటే ఆయన శరీరమును భుజించాలి, ఆయన రక్తమును పానం చేయాలి. అందులో నడుస్తున్నావా సోదరి సోదరుడా? ఉందా? యోగ్యతలో ఉన్నావా? ఇంకా ఎంతమంది బల్లారాధనలో పాలు పొందడం లేదో ఒకసారి పరిశీలించుకోండి. చాలా స్పష్టంగా చదివాం మనం ఈ మాట. 56వ వచనం మరలా వేయండి ఒకసారి. నా రక్తమును త్రాగువాడు నా యందును, నేను వాని యందును. అంటే దాని అర్థం ఏంటి? నా శరీరం తినకపోతే, నా రక్తం తాగకపోతే నీ యందు నేను, నా యందు నువ్వు లేము అని అర్థం.
నిలిచి లేము అని అర్థం. కొంతమందికి రక్షణ గురించి, బాప్తీసం గురించి ఎన్నిసార్లు బోధించినా ఇంకా టైం ఉందిలేండి, చూద్దాం వచ్చే సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ అన్నా వాయిదాలు వేసేసి రక్షణ పొందకుండానే యాక్సిడెంట్లోనో, గుండె జబ్బు వచ్చో, ఏదో జబ్బు వచ్చి చచ్చిపోయిన ఎంతమంది ఉన్నారు. క్రైస్తవుడు అనే పేరు కాదు, ఆయన యందు నిలిచి ఉన్నావు అంటాను గుర్తు. క్రైస్తవుడు అనే పేరు కాదండి, ఆయన యందు నిలిచి ఉన్నావు అని గుర్తు బాప్తిస్ము. ఆయన రక్తమాంసంలో పాలు పొందడం, ఆయన శరీరమును భుజించి ఆయన రక్తమును పానం చేయడం, నా యందు నిలిచి ఉన్నావు అంటానికి అదే గుర్తు. కనుక నిర్లక్ష్యం చేయకండి. అంత్య దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఇంకా మారు మనసు పొందకపోతే, నీ మనసులో పరిపూర్ణంగా దేవునికి స్థానం ఇవ్వకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే, ఈ రోజున ద్రాక్షవల్లి అయిన తీగతో నువ్వు ముడివేయబడాలి, అంటుకట్టబడాలి అని కోరిక నీలో ఉంటే, ఆ తీగలోని, ఆ ద్రాక్షవల్లిలోనికి రావాలనుకుంటే ఆయనలా మారిపో. పాపాన్ని విడిచిపెట్టే, అందరినీ ప్రేమించు, క్రీస్తులాగా జీవించడానికి ఈ రోజు నుండి తీర్మానం తీసుకో. ఆయన రక్తమాంసంలో పాలు పొందిన అనుభవాలతో ముందుకు నడువు. ఖచ్చితంగా ఆయన యందు నీవు, నీ యందు ఆయన అనే అనుభవాల్లోనికి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇంకెవరు రక్షణ పొందకపోతే, యవనస్తులారా, దేవుని బిడ్డలారా, సోదరులారా, రాబో ఉగ్రత నుండి తప్పించగలిగిన వారు ఎవరు లేరు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. ప్రభు ఎదుట నీ జీవితాన్ని కృమ్మరించు, నీ జీవితాన్ని అప్పగించు. ఇంకా ద్రాక్షవల్లి అయినటువంటి దేవునితో నువ్వు అంటకట్టబడి నడవకపోతే, ఆ ద్రాక్షవల్లిలో తీగల లేకపోతే నీకే ప్రమాదం. 4 ఆశీర్వాదాలు చెప్పాను. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను వాని యందు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నా నామమును ఏది అడిగినా మనకు అనుగ్రహిస్తాను. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో సిగ్గుపడక ధైర్యముగా తండ్రిని చూడగలుగుతాడు. ఆమేన్. ఎంత గొప్ప ఆశీర్వాదాలు. ఎవడు పాపాలు విడిచిపెడతాడో వాడు నా యందు నిలిచి ఉంటాడు. ఎవడు అందరిని ప్రేమిస్తాడో వాడు నా యందు నిలిచి ఉంటాడు. ఎవడు నాలాగా జీవిస్తాడో వాడు నా యందు నిలిచి ఉంటాడు. ఎవడు ఆయన రక్త మాంసంలో పాలు పొందుతాడో వాడు నా యందు నిలిచి ఉంటాడు. ఆమేన్. ఈ యోగ్యతలన్నీ ఉన్నాయా? ఇలాగే మనం ఆధ్యాత్మికంగా నడుస్తున్నామా? ఇలాంటి మంచి ఉద్దేశంతోనే ఆధ్యాత్మిక జీవితంలో మన జీవితయాత్ర నడుస్తుందా? ఒకసారి పరిశీలించుకుంటూ, చెక్ చేసుకుంటూ, ఇంకా ఎక్కడైనా లోపాలు ఉంటే, ఇంకా ఎక్కడైనా దేవునికి దూరంగా తిరుగుతున్నట్లుగా, కనెక్షన్ లేనట్లుగా అనిపిస్తుంటే, ఈరోజు ఒక ఆలోచనకు వచ్చేసేయండి. ప్రభువా, నీలాగా నన్ను మార్చు నాయనా, నీలాగా నన్ను మార్చు ప్రభువా, నీలాగా నన్ను మార్చు. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన యందు నిలిచి ఉన్నాం. ఆ సోదరుడా, ఎలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్నాం? ప్రభు ఎంతసేపు మాట్లాడిన తర్వాత మౌనం పనికిరాదు. మీరు చెప్పాల్సిన సమర్పణ ఏదో అది ప్రభుతో చెప్పాలి. స్వరం తెరిచి మాట్లాడండి. స్వరం తెరిచి చెప్పండి, ప్రభువుతో మాట్లాడండి. ఇంకా నోరు తెరవగలరు, ఇంకా గట్టిగా మాట్లాడగలరు. మీ సమర్పణ ప్రభువుకు వినపడనివ్వండి. పక్కన వారి గురించి ఆలోచించొద్దు. ఇది నీకు, నీ ప్రభువుకు సంబంధించిన విషయం. స్వరం తెరిచి, ప్రభువా, నీ యందు నిలిచి ఉన్నానా లేదా ఒక్కసారి పరిశీలించుకునే అవకాశం ఇచ్చారు. నిలిచి ఉన్నానని చెప్పుకుంటూ వాక్యాన్ని నెరవేర్చకపోతే నన్ను నేనే మోసం చేసుకుంటున్నానయ్యా, నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి అయ్యా. ఒక్కసారి దేవుని చేతుల్లో నిన్ను అప్పగించుకో. ఈ రోజున ఆ పరమ కుమ్మరి అయినటువంటి దేవుని చేతులకు, ప్రభు, ఈ మంటి పాత్రను తీసుకోండి అయ్యా, సరిచేయండి తండ్రి. సరిచేయండి ప్రభు.
పనికొచ్చే పాత్రగా నన్ను చేయండి ప్రభువా. రక్షణ పొందిన వారిని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్న సమయం ఇది. నేను ప్రభువులోనే ఉన్నాను అనుకుంటున్నావు. ఆయన శరీరమును భుజించి ఆయన రక్తము పానము చేస్తేనే నా యందు మీరు, మీ యందు నేను ఉన్నట్లుగాని ప్రభువు మాట్లాడుతున్న మాట ఈరోజు నీ కొరకే సోదరి సోదరుడా. ఇంకా రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా ఎవరైనా ఉండి, అయ్యా అతి త్వరలోనే నేను రక్షణ అనుభవంలోకి వస్తాను, ఆయన యందు నిలిచి ఉన్న వ్యక్తిగా, ద్రాక్ష వల్లిలో అంటకట్టబడిన తీగగా నేను కూడా బ్రతకాలి అని ఆశపడుతున్నాను. అతి త్వరలోనే నేను బాప్తిసం తీసుకుంటాను, ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుతాను, నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ కుడి చేయి పైకెత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. అలా చేతులు పైకెత్తిన వారు మాత్రమే లేచి నిలబడితే మీకోసం ఒక ప్రత్యేక ప్రార్థన చేస్తాను. చాలా విషయాలు ప్రార్థన చేస్తున్నావు, చాలా విషయాలు అడుగుతున్నావు, చాలా విషయాలు గోజాడుతున్నావు, మొరపెడుతున్నావు, కానీ సంబంధం లేకుండా, ప్రభుతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేమో. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఉదయకాలం వారి జీవితాలు నీకు సమర్పించుకొని అతి త్వరలోనే బాప్తిసం తీసుకుంటానని లేచి నిలవబడిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఒక మనిషి మాట్లాడితే ఎవరు స్పందించరయ్యా, పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడారు కనుక ఎంతమంది బిడ్డలు స్పందించారు. ప్రియమైన బిడ్డలందరినీ ఆశీర్వదించి అతి త్వరలోనే రక్షణ తీసుకొని నీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. ప్రతి విరోధమైన ఆత్మ యేసు అధికారం కలిగిన నామమున లయమైపోవునుగాక. నీ ఆత్మతో బలపరచండి, గొప్ప కార్యాలు జరిగించండి, హృదయ వాంఛలు తీర్చండి, ఉన్నతమైన కార్యాలతో తృప్తిపరిచి నడిపించి ఆశీర్వదించి పరలోక రాజ్యపు ప్రాప్తులుగా బిడ్డలందరినీ దీవించి నీతో అంటకట్టబడిన జీవితాన్ని కలిగిన వారిగా బ్రతకడానికి సహాయం చేయండి. వర్తమానం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి వాక్యానుసారంగా జీవించినట్లు సహాయం చేయమని యేసు దివ్యనామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.